వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఏలూరులో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శరన్నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని 50వ డివిజన్ తూర్పు లాకుల వద్ద వేయించేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 4వ డివిజన్ మస్తాన్ మన్యం కాలనీలో అమ్మవారి ఆలయంలో జరిగిన మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీశంకర్, ఆలయ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారి ఆలయ నిర్మాణం జరిగి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ శివాలయం కూడాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి కమిటీ భక్తులందరూ కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న సమారాధన జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా 4-5 వేల మందికి ఇక్కడ అన్న సమారాధన జరుగుతూ ఉంది. మరి ముత్యాల రాము గారు, అదేవిధంగా రెడ్డి గారు, అదేవిధంగా ముత్యాల రమేష్, వారి టీం అంతా కూడా ఉన్నటువంటి గుడి కమిటీ వారందరూ కూడా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఈ రోజున మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, పార్థసారథి గారు, మేమందరం కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 4-5 వేల మందికి అన్నదానం ఇచ్చి ఈ రోడ్డు మీద వెళ్ళేటువంటి భక్తుల యొక్క వారికి అమ్మవారి వారి యొక్క ఆశీస్సులు ఇస్తూ అందరిని దీవిస్తూ అందరూ ఇక్కడ మరి ఇక్కడ ఈ ఉత్సవాలు చేయడానికి కూడా వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచన, ఐశ్వర్యాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ అమ్మవారి ఏలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పాలడుగు రమాదేవి ప్రసాద్ నూతనంగా చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ, ఈ పవిత్రమైన దేవాలయానికి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ఎంతగానో కృషి చేస్తారు. తనకి అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. వేదికను అలంకరించే పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మరి ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ పాలక మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పాలడుగు రమాదేవి గారికి, అలాగే సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏలూరు నగరంలోనే అతిపెద్ద దేవాలయం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం. మరి ఈ దేవాలయానికి మరి పాలక మండలి సభ్యులుగా, చైర్మన్ గా ఈరోజు అవకాశం రావడం అంటే నిజంగా ఆ స్వామివారి ఆశీస్సులని నేను భావిస్తూ ఉన్నాను. మరి వీరందరూ కూడా మంచి భక్తి భావంతో ప్రతి ఒక్కరు కూడా చక్కటి సేవలు అందిస్తూ ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తూ మరి వీరి టైంలో ఆ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రమాదేవి గారికి, సభ్యులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ గా నియమించబడినందున నా విద్యుత్ ధర్మమును పార్వతీపురం మన్యం జిల్లాలో అక్టోబర్ 1, 2వ తేదీల్లో వచ్చిన తుఫాను ఫలితంగా తీవ్రమైన గాలులతో కూడిన వర్షానికి పార్వతీపురం మన్యం జిల్లాలో అరటి, మొక్కజొన్న, వరి తదితర పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. వీరఘట్టం మండలం కంబర వలస, చిట్టపూడి వలస, దశమంతపురం తదితర గ్రామాల్లో జరిగిన అరటి పంట నష్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి బొత్స గౌర్నాయుడు, వండాన కూర్మారావులతో కూడిన ప్రతినిధి బృందం గాలివానకు నష్టం జరిగిన అరటి పండు పరిశీలించారు. జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అక్టోబర్ 3వ తేదీ ఈ నిన్న మొన్న వచ్చిన తుఫాను ఫలితంగా గాలులు విపరీతంగా రావడంతో మరి అరటి పంటకు అపారమైన నష్టం జరిగింది. రైతులకు సుమారు వాళ్ళ లెక్కలో చెప్తున్న ప్రకారం చూసుకుంటే 40-50 వేల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టారు. మరొక 15-20 రోజుల్లో చేతికి వచ్చే పంట ఈ గాలుల వల్ల నష్టం జరిగింది, పడిపోయి మొత్తం ఆ రకంగా నష్టం జరిగిందని చెప్పి లబోదిబోం అంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము పరిశీలన చేయడానికి వచ్చాం. ప్రధానంగా వీరఘట్ట మండలంలో ఇక్కడ చిట్టపూడి వలస, దశమంతపురం, మరి కంబర వలస గ్రామాల్లోనే ఎక్కువ పంట సాగు అవుతుంది.
అలాగే కురుపా మండలంలో అత్యధిక భాగం కూడా పంట సాగు అవుతుంది. మరి ఈరోజు ఈ పంట నష్టతాల తీవ్రతని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వచ్చాం. ఈరోజు రైతులతోనే మాట్లాడదాం. అయ్యా నీ పేరేంటి? ఇంటి పేరు బంకర్ గోపినాయుడు. మీరు ఎంత సాగు చేస్తున్నారు? ఇప్పటివరకు ఎకరాకి ఎంత పెట్టుబడి అయి ఉంటుంది? 40,000 అయింది. ఒకవేళ పంట కానీ చేతికి వచ్చి విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని చిట్టాయవలస గ్రామంలో విద్యుదాఘాతంతో లెంక శ్రీనివాస్కు చెందిన 5 గేదెలు మృతి చెందాయి. మేత కోసం పొలాలకు తీసుకువెళ్లిన గేదెలపై హెచ్లో వైర్లను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. గురువారం మధ్యాహ్నం వీచిన గాలులకు వైర్లు తెగిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. కరెంట్ ఇంకా రాలేదంటే తప్పుతాను. కరెంట్ ఇంకా రాలేదంటే తప్పుతాను. బాపట్ల శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో నెమలికంటి హనుమంతరావు సారథ్యంలో బాపట్ల కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా చండీ సప్తశతి మంత్ర పారాయణ పూర్వకంగా నవగ్రహ రుద్ర లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. పొన్నూరుకు చెందిన పవన్ కుమార్ శర్మ యాజ్నీకంలో ప్రసాద్ స్వామి సాయి వెంకట్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. అగ్రహారంకు చెందిన కొట్ట రమేష్ బాబు అమ్మవారి లడ్డును 10,000 రూపాయలకు వేలంపాటలు దక్కించుకున్నారని, అనంతరం వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించినట్లు నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తెలిపారు. श्रोत्रादक्षे संचरं तन्दन्मेन श्रुतसङ्कल्पमस्तु प्राचन्त्यं च प्रमेयं च त्यक्ताव्यक्तपरं जजतु सूक्ष्मात् सूक्ष्मतरं ज्ञेयं तन्मेन श्रुतसङ्कल्पमस्तु एका च दशशतं च सहस्रं च जतं च प्रजतं च प्रजतं च अर्पुदं च न्यर्पुदं च तन्मेन श्रुतसङ्कल्पमस्तु एकं च पञ्चादश. బాపట్ల పట్టణంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా గత 11 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అత్యంత విశేషంగా ఈరోజు పూర్ణాహుతి సందర్భంగా అమ్మవారికి అత్యంత విశేషంగా అత్యంత ప్రీతికరమైనటువంటి ఈరోజు శుక్రవారం రోజున అమ్మవారికి చండీ యాగం సప్తశతి మంత్రపారాయణ పూర్వకంగా నవగ్రహ రుద్ర లక్ష్మీ గణపతి మంత్రాలతో అత్యంత వైభవోపేతంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా అమ్మవారికి సంబంధించి గత దివ్యమైనటువంటి లడ్డూని పూజలు అందుకున్న ఈ లడ్డూని వేలంపాటలో పాడటం జరిగింది. కొట్ట రమేష్ ఉదయలక్ష్మి దంపతులు ఈ పాతపట్నం నియోజకవర్గం హీరమండలం జిల్లేడుపేట గ్రామంలో వరద ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఆదేశానుసారం మండల అధికారులు ఎన్టీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది సమయంతో బాధితులకు తక్షణ సహాయం అందించారు. వరద ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయం అందే వరకు తగిన చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అధికారులు అన్ని విధాలుగా ముందుకొచ్చి సహాయక చర్యలు తీసుకుంటుందన్నారు. రామగారికి ఉన్నారా? మరి అతను ఫోన్ నెంబర్ ఎవరు ఉన్నారు అక్కడ? కదమ్మా
అక్కడ మరెవరు ఉన్నారు యువకుల? విశాఖలో చైన్ స్నాచింగ్లతో కలకలం సృష్టించిన దొంగల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన ధర్మేంద్ర సెప్టెంబర్ 15న ప్లాన్ వేసుకుని తన గ్యాంగ్తో 17న విశాఖ వచ్చాడు. వెంటనే 2 బైక్లు చోరీ చేసి వాటితో సిటీలో 7 చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. రాత్రికి రాత్రే ట్రైన్లో వెళ్లిపోయారు. వీరంతా బెవేరియా గ్యాంగ్కు చెందినవారు. వీరి అరెస్ట్ సినీ ఫకీతో జరిగిందని క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియాకు తెలియజేశారు. బవేరియా గ్యాంగ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్నాచర్స్, రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న, చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని విత్ ఇన్ 1 డే 24 అవర్స్లో వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్ వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్ కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17న సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో. భగవంతునికి భక్తులకు అనుసంధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని విశేషంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నూతన ధర్మకర్తల మండలిపై ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్లాస్టిక్ పై నిషేధాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ఆలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించేలా ఆలయ చైర్మన్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏలూరు నగరానికి మకుటాయమానంగా నిలిచే రామచంద్రారావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ దంపతుల్ని సన్మానం చేస్తారు. ఒక్కసారి నా సమన్వయం పాటించండి. అందరూ కూడా ఒక్క నిమిషం ఆగిన అందరూ కూడా చెప్తారు. కానీ ఈ బెంచ్ చేయనట్టుగా రాజేష్ విశాఖపట్నం బ్రహ్మకుమారుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన పోలీస్ కమిషనర్ విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన గొప్ప మహత్తర కార్యక్రమంగా పురాణ ఇతిహాస కథనాలు చెప్తున్నాయన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ సిబ్బంది అందరికీ కూడా, అలాగే వచ్చినటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా మేము మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నిర్వహిస్తున్న రావణ దహన కార్యక్రమం ప్రతి సంవత్సరం శ్రీరాముని చేత శ్రీ రావణసురుడు వధ్ జరుగుతుంది. అదే మాదిరిగా దేవి దుర్గమ్మ 10 హస్తాలతో
10 ఆయుధాలు ధరించి మహిషాసురుడు ఆ అసురుణ్ణి వధ్ చేసి తర్వాత ఇక్కడి నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విజయదశమి రోజు. ఒకవైపు దుర్గమ్మ ప్రపంచంలో అందరూ ఆరోగ్యంతో ఉండాలి, సుఖశాంతితో ఉండాలి, ఆ వారాలు కురిపిస్తూ తర్వాత ఇంటికి వెళ్తున్నారండి ఈరోజు. అదే మాదిరిగా శ్రీరాముని చేత రావణాసురుడు హతమార్చడం అంటే చెడ్డ గుణాలు మీద సద్గుణాలు. నెల్లూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ టి నర్సాపురంలోని ఓ ఫంక్షన్ కి వెళ్లి వస్తూ చింతలపూడిలో మినీ బస్టాండ్ సెంటర్ ను పరిశీలించారు. ఆర్టీసీ బస్ పాత బస్టాండ్ సెంటర్ లో ఆగిన విషయం గమనించిన ఆయన ఆ బస్ ఎక్కి డ్రైవర్ తో బస్సులన్నీ కూడా మినీ బస్టాండ్ సెంటర్ లోనే నిలుపద చేయాలని సూచించారు. ఆ విధంగా ప్రయాణికులకు అవగాహన కలిగించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అదొకే మధ్యలో ఉన్నాను ఇక్కడ ఆపండి. చింతలపూడి అందరూ చెప్తున్నాను, మధ్యలో బస్సు ఎక్కడ ఆగదు. ఇక్కడ 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 వచ్చి మీరు ఆగాలి. ఇది బస్ స్టాండ్, అది వచ్చేసి పాత బస్ స్టాండ్, ఇక్కడ మినీ బస్ స్టాండ్. అది మధ్యలో ఆగడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ అంతా ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? అవును, సో మీరు ఇట్లా తీసుకెళ్ళండి. వెనక చూడే కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భగత్ సింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఆదోని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఉచిత అంబులెన్స్ అవసరం ఉన్నవారు 9951594017, 9951594021 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించి సేవలు వినియోగించుకోవాలన్నారు. సహాయ సహకారాలు అందించి ఉచిత అంబులెన్స్ సేవల కొరకు ఆర్థికంగా సహకరించే దాతలు ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహెర్ వలికి ఫోన్ చేసి సంప్రదించగలరు. జరిగింది. ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ రోజు నుండి ఉచిత అంబులెన్స్ అనేటువంటిది ఆదోని మరి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భగత్ సింగ్ ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఆసుపత్రి నుండి డాక్టర్ రెఫర్ చేసినటువంటి పేషెంట్ను కర్నూలు లేదా బళ్ళారికి తీసుకోవడానికి ఉచితంగా అంబులెన్స్ తీసుకోవడానికి భగత్ సింగ్ ఫౌండేషన్ ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా అంబులెన్స్కు 2 నెంబర్లు ఉన్నాయి, ఆ 2 నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు ఏ ఆసుపత్రి దగ్గర ఉన్నారో సమాచారం ఇవ్వగలిగితే అక్కడికి అంబులెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. పేషెంట్ తాలూకా వారు అంబులెన్స్కి కావాల్సినటువంటి పెట్రోలు, డ్రైవర్ భత్తా చెల్లించి మరి కర్నూలుకు లేదా బళ్ళారికి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఇక్కడ ఆసుపత్రి నుండి రెఫర్ చేసిన పేషెంట్ను మాత్రమే తీసుకెళ్లడం అనేటువంటి అవసరం ఉంటుంది. మరో హాస్పిటల్కు వైద్యం కోసం మాత్రమే పేషెంట్ని ఇక్కడ నుండి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి కర్నూలుకు, ఇక్కడ నుండి పేషెంట్ను రెఫర్ భాగంలో కర్నూలుకు తీసుకువెళ్తే అక్కడ అంబులెన్స్ మాది అందుబాటులో ఉంటే, అక్కడ పేషెంట్ను డిశ్చార్జ్ చేసి ఉంటే ఇక్కడ ఆదోనికి వస్తున్నటువంటి పేషెంట్ని మాత్రమే ఆదోనికి తీసుకురావడం అనేటువంటిది అవకాశం కలుగుతుంది. ప్రజలు ఆ రకంగా కూడా వినియోగించుకోవచ్చు. కర్నూలులో అంబులెన్స్ ఉంటే మాత్రమే అక్కడ నుండి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి ఖాళీ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంటూ జరగదు. అక్కడ ఒకవేళ అందుబాటులో ఉంటే అక్కడ ఉన్నటువంటి డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ను కూడా ఆదోని వరకు చేర్చేందుకు ప్రజలు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు.
ఏలూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ట్రస్ట్లో సభ్యులుగా 8వ డివిజన్కు చెందిన ఆర్ శ్రీనివాస్, అనసూయ నియమితులైన విషయం స్థానిక భక్తజనులకు ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొత్తగా నియమితులైన సభ్యులు ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, భక్తుల సేవల మెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. నారాయణ గారు సతీమైన గోమడి లక్ష్మి గణేశ్వరి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎంతో డివిజన్కి చెందినప్పటికీ ఒక మగ పురుషుడి బ్రహ్మాండమైన నాయకుడు 39 ఇన్ఛార్జ్ అయిన బొత్స మధు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 15వ డివిజన్లో చెందిన జ్యుడిషియల్లో పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి చండీగఢ్ శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టము 30/87 నందు పొందుపరిచిన నియమములను, అందుపై గల నిబంధనలను శిరసావహింపగలనని దైవసాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చెప్పలేదన్నా. నా పేరు వచ్చి రంభా శ్రీనివాస్ అనసూయ, మాది 8వ డివిజన్ ఏలూరు. మాకు ఇంత చక్కని పదవిని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, మాకు ఇంత అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారైన బడేటి చంటి గారికి ప్రత్యేక అభినందనలు తెలుస్తూ, ఎల్లవేళలా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాకు మంచి పదవి ఇచ్చినందుకు మేము ఆశిస్తూ శుభ్రంగా ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం చేస్తూ అది వెంకటేశ్వర ఆశీస్సులతో ముందుకు సాగాలని. ఏలూరు నగరపాలక సంస్థ 42వ డివిజన్కు చెందిన గుమ్మడి సూర్యనారాయణ, లక్ష్మీ దినేశ్వరి ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ట్రస్ట్ సభ్యులుగా నియమించబడిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల ఆరాధనా కేంద్రంగా నిలిచిన ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ఈ సభ్యత్వం తోడ్పడుతుందన్నారు. ట్రస్టులో కొత్త సభ్యుల నియామకం ద్వారా ఏలూరు ప్రజలకు, భక్తుల సమాజానికి మరింత మేలు చేసే అవకాశాలు ఏర్పడ్డాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోమడి లక్ష్మి గణేశ్వరి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎంతో డివిజన్కి చెందిన ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. మరి ఈ పాలక మండలిలో నాకు గుమ్మడి సూర్యనారాయణ, లక్ష్మీ గణేశ్వరి 42వ డివిజన్ నుంచి మరి ఎమ్మెల్యే గారు మాకు ఈ పాలక మండలి ట్రస్ట్ బోర్డు అవకాశం కల్పించారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి చైర్మన్ గారికి, మాకు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. మేము ఏదైతే మాకు ఈ బాధ్యతని, ఈ సేవని ఎమ్మెల్యే గారు మా మీద నమ్మకంతో మాకు అప్పచెప్పారో, ఈ కార్యక్రమాన్ని భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మాతో పాటు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్ మణికొండ పుప్పలగూడలో డాక్టర్ రాధేశ్యామ్ తపాడియాచే ఆయుర్వేదం మరియు పంచకర్మ క్లినిక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ దీప మాట్లాడుతూ ఆయుర్వేదం ద్వారా వైద్యం అవగాహన కల్పించడం, తమ వద్ద పంచకర్మ చికిత్సలు, కేరళ పంచకర్మ వైద్యం, అగ్నికర్మ, పిత్తకర్మ, జీవన శైలి, ఆహార సలహాలు తదితర చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
clinic, Vaidya Kshetra, Ayurveda and Panchakarma clinic. This clinic is meant to spread and create awareness about Ayurveda. So in this clinic, we offer services like consultation, pharmacy and disease-based treatment. Based on the disease, what the patient is having, we will recommend authentic Kerala Panchakarma treatments, specialized Kerala Panchakarma treatments and various other treatments also we offer like Agni Karma, Vitta Karma, everything. It's completely, when a patient comes, we'll have a detailed consultation and then based on that we will decide if internal therapy alone is sufficient or internal and external therapy both are required. So please come visit Vaidya Kshetra at Alkapur Township and please note down my number 8860-80001 for booking your consultation. Thank you. ఏలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పాలడుగు రమాదేవి ప్రసాద్ నూతన చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఈ పవిత్రమైన దేవాలయానికి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారన్నారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలకు ఎంతగానో కృషి చేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడినందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విజయముగాను భయ భీమాన రాగద్వేషరహితముగాను శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టము 30/87 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహింపగలనని దైవసాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నా భార్య రమాదేవి వారికి ఇచ్చారు. పాలక మండలి సభ్యులకి ఇచ్చారు. మన రామచంద్రపేటలో వేయించేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాలక మండలి జరిగి ఉన్నది. వారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి చంటి గారు మాకు మంచి పదవులు ఇచ్చారని మేము ఆ యొక్క పదవులకి మేము అన్ని తెస్తామని, ఎటువంటి ఇది లేకుండా చూస్తామని, గుడి దినదిన అభివృద్ధి చెందుతా. ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.